హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మొత్తానికి వారం కూడా కదా 4 రోజుల క్రితం జనసేన నాయకులు జాగ్రత్త అని ఒక వీడియో చేశారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు లెటర్ హ్యాడ్లో ఒకటైతే మనకు వచ్చింది. దాని గురించి సారాంశం చెబుతూ జాగ్రత్త, ఇది ఆరంభం మాత్రమే, చాలా మీకు చుక్కలు చూపించడానికి వైఎస్ఆర్సీపీ చాలా 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 ప్లాన్లు చేస్తుంది అని చెప్పా. వారం తిరిగేలోపే మొత్తం బయటకు వచ్చింది. బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి బయటపడింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే దాష్టికం, అరాచకం అని చెప్పి అశ్లీలతకు సంబంధించినటువంటి వీడియోసు, ఫోటో స్క్రీన్ షాట్సు, లేదంటే చాలా చాలా బయటకు వచ్చాయి అనుకుంటే ఒక ఆవిడ బయటకు వచ్చి నన్ను చేశాడు అనేటువంటి మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఇది జనసేనకి డెఫినెట్గా జనసేన ఎమ్మెల్యే చేసినా, ఇంకొక ఎమ్మెల్యే చేసినా, ఎవరు చేసినా సరే ఇది 100% తప్పే, ఎటువంటి సందేహం లేదు. ఇది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందే జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ఇంతవరకు ఎందుకు వచ్చింది? దీని వెనకాల జరిగినటువంటి కుట్ర రచయితలు ఎవరు, స్క్రీన్ ప్లే తీసుకొచ్చింది ఎవరు, అంతా కూడా మీకు చెప్పేటువంటి ఎక్స్క్లూజివ్ సంచలనమైనటువంటి నిజాలు మేము ముందుకు తీసుకొస్తా. అరవ శ్రీధర్, ఇతన్ని ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందక ముందు సంగతి కొంచెం చెప్తాను. కొంచెం వివరంగా 10 నిమిషాల వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. నిజమో కాదో నిర్ధారణకు వచ్చిన తర్వాత నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని దయచేసి కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. మొహమాటం లేకుండా ఎలాంటి బూతులైనా సరే మీకు నచ్చపోతే తెలియజేసేటువంటి హక్కు మీకుంది. రాజ్యాంగబద్ధంగా ఒక మంచి పద్ధతిలో మీరు తెలియజేస్తే ఇంకా మంచిది. ఇకపోతే జనసేన రైల్వే కోడూరులో పోటీ చేయడానికి సిద్ధపడినప్పుడు అక్కడికి అంతకుముందు అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రూపానందరెడ్డి గారు ఆ పార్టీలో సీట్ రాదు అనుకుని తెలుసుకున్నటువంటి వ్యక్తి టీడీపీకి రావాలని భావించారు. వచ్చిన తర్వాత జనసేన అక్కడ పోటీ చేస్తుందని క్లారిటీ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆయన ఇంట్లో పనివాడిగా పనిచేసేటువంటి అరవ శ్రీధర్ని తీసుకొచ్చి అక్కడ పార్టీలో సీటు ఇప్పించాలనేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే జనసేన తరపున వేరే ఒక వ్యక్తికి జనసేన సీట్ని ఇచ్చేశారు, అనౌన్స్ చేసేశారు. కానీ అతని మీద తిమ్మిని బమ్మిని చేసి, అతని మీద ఏదో కొన్ని ఆరోపణలు చేసి, గతంలో ఏయో ఉన్నాయని చెప్పేసి అతని మీద క్రియేట్ చేసి, అతనికి నెగిటివ్ చేసి కొన్ని వార్తలు వడ్డించి అతని కించపరిచే విధంగా చేసినటువంటి పరిస్థితి. అతన్ని కాకుండా అతనికి టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అరవ శ్రీధర్కి ఇప్పించుకుని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి ఇలా సీట్ అయితే వచ్చింది. ఒకటే వ్యక్తి, ఆ వ్యక్తి వెనకాల ఎవరైతే అరవ శ్రీధర్ వెనకాల జరిగినటువంటి ఇష్యూ ఇది. అరవ శ్రీధర్ అనే వ్యక్తి నోట్లో మాట గట్టిగా కూడా రాదు, జస్ట్ అలా ఉత్సవ విగ్రహంలానే ఉంటాడు. అతనికి ఏమీ తెలీదు. అతనికి అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా సరిగ్గా రానటువంటి వ్యక్తి అనమాట. నేను అలా అని చెప్పి చదువు లేనటువంటి వ్యక్తి అని అనట్ల, అంటే అతనంత లోక జ్ఞానం లేనటువంటి వ్యక్తి. జస్ట్ అతన్ని ముందు పెట్టి వెనకాల కొన్ని శక్తులు అతని ఇంట్లో పనోడికి ఇచ్చి గెలిపిస్తానరా, నా ఇంట్లో పనోడికి నేను గెలిపించుకుంటానరా అనేటువంటి మాటలతో అతన్ని నుంచోబెట్టి రాజకీయాలు చేశారనమాట అక్కడ. సో అక్కడ ఇది జరిగింది ఎలక్షన్స్ ముందు. గెలిచిన తర్వాత డెఫినెట్గా అతను ఏమీ తెలీదు, చిన్న వయసు లేదంటే ఇంకొకటో ప్రలోభ పెట్టారో, ఆశ చూపించారో, ఒక అమ్మాయి ఎరలో పడ్డాడు. ఆ అమ్మాయి ఒక ఉద్యోగిని అని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. ఆ ఉద్యోగికి తరచుగా రిలేషన్షిప్ కలవటం, పరిచయం పెంచుకోవటం ఇలా 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 జరిగింది. అలా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదో చేసేసారు, చాలా చాలా రకాలుగా ఉన్నాయి. దాని గురించి చేసింది అయితే 100% తప్పే. కలిసి ఉన్నప్పుడు అందరికీ మనకు తెలుసు, భారత రాజ్యాంగం వారికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా ఒకరి భార్యాభర్తలు, ఎవరెవరు భార్యాభర్తలు అయినా సరే ఇష్టపూర్వకంగా ఎవరితో అయినా సరే వాళ్ళు కలవచ్చు. ఇష్టం లేకుండా భర్త అయినా సరే కలిసినా అది రేప్ కిందకే కన్వర్ట్ అవుతుంది అనేటువంటి మాటలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది. సో దాన్ని మనం తప్పు పట్టలేము కూడా. ఇది కూడా అదే కోవకి చెందింది. ఆమెకి పెళ్ళైనా పిల్లలున్నా ఈయనతో కలిసి సాగింది. ఇప్పుడు నచ్చలేదు, బయటకు వచ్చి ఆయన రేప్ చేశాడు అనేటువంటి మాటలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చాలా క్లియర్గా మీకు పక్కన కొన్ని ఫొటోస్ వచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తాను. ఆమె 3 కోట్ల రూపాయల స్కామ్లో కూడా ఉంది. ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని కొన్ని భూదందాలలో
కొన్ని భూదందాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్లో ఆమె హస్తం ఉంది అని చెప్పి ప్రముఖ అక్కడ లోకల్గా ఉండేటువంటి ఛానల్స్, పత్రికలు, అలాగే స్టేట్ లెవెల్లో ఉండేటువంటి పత్రికలు ఇవన్నీ కూడా రాసినటువంటి కథనాల ప్రకారమే నేను చెప్తున్నా. కొంతమందితో నేను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఆమె కావాలనే సన్నిహితం పెంచుకుంది, ఎమ్మెల్యేతో రిలేషన్లోకి వెళ్ళింది అనేటువంటి మాటలు కూడా చాలా క్లారిటీగా అనిపించాయి. ఇష్యూ నాకు ఇప్పుడే కాదు, దాదాపు ఒక 6 నెలల 8 నెలల క్రితమే చాలా కొంతవరకు తెలుసు. ఆ అమ్మాయితో రిలేషన్స్లో ఉంది. ఆ అమ్మాయి ఎవరైతే సదరు ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫోన్ ఆ అమ్మాయి దగ్గరే ఉండేది. ఆ అమ్మాయి తరచుగా బ్లేడ్తో కట్ చేసుకునేది. ఆ కట్ చేసుకుని స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఆ సదరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మొబైల్ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోస్, ఈ ఫొటోస్ పెట్టేది అనేటువంటి విషయాలు కూడా చాలా క్లియర్గా చాలా వచ్చాయి. అప్పట్లో కూడా రిలేషన్స్లో ఉంది, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో, వాటిలో అన్నింటిలో కూడా సర్క్యూట్ అయినటువంటి మాట. ఇప్పటిదాకా ఎందుకు మరి వైఎస్ఆర్సీపీ బయటకు పెట్టలేదు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక దీని గురించి ఇంకొక అద్భుతమైనటువంటి వీడియో ఏంటంటే, ఏదైతే సాక్షికి సంబంధించి ఇప్పుడు అంత హైలైట్ చేసుకుంటుందో, ఈ సాక్షికి ముందు నుంచే ఈ ఇష్యూ గురించి తెలుసు. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి టీడీపీకి వచ్చాడో, టీడీపీ నుంచి జనసేనలో ఇతనికి సీట్ ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించి గెలిపించుకుని వెనకాలండి నడిపిస్తున్నారో ఆ సదరుకు వ్యక్తికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సాక్షికి. ఈ ఇష్యూ అంతా కూడా ఆవిడతో ముందే ఒక పథకం ప్రకారం అతనితో వీడియో తీపించుకుని, వీడియో కాల్స్ని అన్నిటిని రికార్డ్ చేసుకుని చాలా క్లియర్గా ఒక ఆవిడతో కూడా ఒక వీడియో పెట్టించాలనేటువంటి ప్లాన్లో ముందే భాగంగా పెట్టుకున్నారు. కాకపోతే దాన్ని ఎందుకో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, మరి బేరాలు కుదరలేదా, ఇంకోటి కుదరలేదా, ఏంటా అసలు సిచ్యువేషన్ దొరకలేదా ఏంటో తెలియదు, కానీ అలా గెంటుకుంటూ ఇప్పటివరకు వచ్చారు. ఇవి వీడియోస్ కావచ్చు, ఇవి కావచ్చు, ఇంకో పత్రికల్లో, పేపర్లో వేయాలి అని చెప్పి సదరు రిపోర్టర్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆమె చాలా క్లియర్గా ఆ రిపోర్టర్ని పిలిపించి ఒక రేంజ్లో రఫ్ ఆడిచ్చేసింది, ఎర్రగ కొట్టేసింది, చిత్తకు కొట్టేసింది. మీకు వీడియో కూడా జస్ట్ ఒక 2-3 సెకండ్లు కనిపించేలా వీడియో పెడతాను, చాలా క్లియర్గా చూడొచ్చు. మనం స్కిప్పింగ్ ఆడేటువంటి ఆ తాడుతో అతన్ని కూర్చోబెట్టి, నువ్వెవడో రా నా వీడియో పెట్టడానికి, నా ఇష్టం, నువ్వేంటిరా, అదిరా ఇదిరా అని చెప్పేసి, నువ్వెవడ వేసావు, నువ్వెందుకు వేసావు అని చెప్తే అతను అనుకున్నాడు ఎవరో ఇదేంటి అన్ని ఫుల్ వీడియో కావాలంటే మీకు తర్వాత కావాలంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను పెడతాను డెఫినెట్గా. కాకపోతే చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది, అతను ఇలాగా ప్రయత్నించాడు, ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆ వీడియోస్ని అన్ని సేకరించేటువంటి పనిలో కుట్రలో భాగంగా కొద్ది నెలల నుంచి చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా తెలిసిందే. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మెల్లగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అరవ శ్రీధర్ని అడ్డు పెట్టుకుని చాలా కుట్రలు చేస్తారు, ఇంకా ముందుకి చాలా వెళ్ళబోతుంది కదా. ఇదంతా కూడా ఇతను జనసేన ఎమ్మెల్యే అనేటువంటిది చూపించడం కోసం మాత్రమే. తిన వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది సాక్షి కానీ ఇంకొకటి కానీ ఎవ్వరూ చాలా ఎక్కడా కూడా మెన్షన్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఓన్లీ జనసేన, పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకటి సాక్షి అయితే మరీ ఒక స్టెప్ ముందుకేసి ఇంకొంచెం రెచ్చిపోతుంది. ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి అసలు ఎలాంటి పార్టీ, ఇది పార్టీ, అది పార్టీ, ఇలా ఇప్పి చూపిస్తారా, అది కూడా మొహం ఒకటే చూపించారు, కింద ఇంకా ఏ చూపిస్తున్నాడు మనం చూపించలేం. మరి ఎవరో గోరంట్ల మాధవ్ చూపించినప్పుడు దొరకలేదా మీ ఎంపీ దేశం మొత్తం సర్క్యూట్ అయింది. అవంతి శ్రీనివాస్ గారు వీడియో కాలినప్పుడు మనకు తెలియలేదా? ఆ ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకొచ్చి చూపించినప్పుడు మనకి కనిపించలేదా? గంట అరగంట అనుకున్నప్పుడు కనిపించలేదా? మనం ఏంటి చెప్పేది అంటే, ఇక్కడ వీళ్ళ పద్ధతి ఏంటంటే, మనకి ఇలాంటివి చేశారు, మనం చేసినటువంటి అన్నింటిని బయట పెట్టారు, బయటకు వచ్చేసాయి, అయినా సరే వీళ్ళకి కూడా అది అంటగట్టేయాలి, వీళ్ళకు కూడా అవినీతి మరకలు అంటగిచ్చాలి, వీళ్ళకు కూడా ఇలాంటి అక్రమ సంబంధాలను అంటగట్టాలి అనే మనమే చేస్తే మనకు మాత్రం దొరికితే వీళ్ళకి కూడా అంటగట్టాలి. అది టీడీపీకైనా, మన ఒక ఎమ్మెల్యే దొరికారు టీడీపీకి సంబంధించి, అలాగే జనసేనకైనా సరే వెంటనే అంటగట్టేయాలి అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఒక 6 నెలల నుంచి ఇదంతా ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. చాలా క్లియర్గా మీరు మరికొన్ని సంచలనమైనటువంటి నిజాలు నేను మరి కొంచెం క్లుప్తంగా మీకు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియోస్తో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి గట్టిగా నోరు తెరిచి మాట్లాడలేనటువంటి వ్యక్తి. అతన్ని ముందు పెట్టి అతనికి ఒక మగాడిగా ఏ వ్యక్తికైనా సరే డెఫినెట్గా కొన్ని లొంగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. రాజులే రాజ్యాలు పోయినాయి అంటారు. అలాంటి పరిస్థితి ఏదైనా ఆఫ్టర్లో ఒక మగాడు, చిన్న మనిషి అలా అని చెప్పి అతను చేసింది నేను 100% సమర్థించట్లా. ఇది జనసేన తెలుసుకోవాల్సిందే. మీరు మంచి మార్గంలో వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఇలాంటివి
డెఫినెట్గా మీరు అన్నీ అదుపులో పెట్టుకుని పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా జనసేన నాయకులు, మహిళలు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లియర్గా మీరు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోకపోతే ఇలాంటివి ప్రలోభ పెడతారు, భయపెడతారు, ఇంకొకటి చేస్తారు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చాలా 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 చేస్తుంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే మీకు చూపించడానికి ఒక ఎమ్మెల్యేని ముందు పెట్టి కథ నడిపించారు. ఇంకా చాలా ఉన్నాయి. మొన్న కిరణ్ రాయలు కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ జస్ట్ వెనకాల అలా ప్రయత్నించారు. ఇంకా అసలైనవి చాలా 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 చేయబోతుంటారు, చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ హక్కుగా భావిస్తున్నారు. అది ఎందుకంటే మీరు తగ్గితేనే అక్కడ వైసీపీ పెరిగేది. దాని గురించే చాలా కాన్సన్ట్రేట్గా మీరు మీ రాజకీయాలని నిజాయితీగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి చట్టాల్లో ఇరుక్కుంటే మాత్రం నాశనాన్ని మీకు మీరే కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన రెక్కల కష్టంతో ఏదైతే పార్టీని ఎంతవరకు తీసుకొచ్చారో దానిని కొంతమంది ఇలాంటి ప్రలోభాలకు, ఇలాంటి ఇబ్బందులకు లొంగిపోయి గనక చేశారా, మీ జీవితంతో పాటు పార్టీ ప్రతిష్ట కూడా దిగజార్చేటువంటి పనులు చాలానే ఉంటాయి. అవి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.